సీఎం చంద్రబాబుకి టీడీపీ క్రమశిక్షణ కమిటీ నివేదికను అందించింది. ఇరువురు పంచాయతీపై రిపోర్టునిచ్చినట్టు తెలుస్తుంది. ఎంపీ కేసినేని చిన్ని అలాగే కొలికపూడి వివరణ ఆధారంగా నివేదికనిచ్చారు. కొలికపూడి క్రమశిక్షణ ఉల్లంఘించినట్లు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇటు టీడీపీ క్యాడర్ను ఓన్ చేసుకోవడంలో కొలికపూడి విఫలమయ్యాడు. అలాగే ఎంపీ కేసినేని చిన్నిపై కొలికపూడి తీవ్ర ఆరోపణలు చేశాడని చెప్పేసి తెలుస్తుంది. టికెట్ కోసం చిన్ని ₹5 కోట్లు అడిగారన్న కొలికపూడి కామెంట్స్. ఈ కామెంట్స్ పై నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయా మరి ఉండవా? వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా అన్న దానిపై ప్రస్తుతం అయితే ఉత్కంఠం నెలకొంది. సో మొత్తం మీద వీళ్ళిద్దరి మధ్యలో ఏదైతే పరస్పరం ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకున్నారో దానికి తెరపడినట్టు తెలుస్తుంది. చాలా క్లియర్గా రిపోర్ట్ వచ్చింది. ఇటు కొలికపూడియే తప్పు చేశాడా, ఆయనపై క్రమశిక్షణ కమిటీ ఎలాంటి శిక్షని వేయబోతుంది, ఆయనపై చర్యలు తీసుకోబోతున్నారా లేకపోతే జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా? ఇటు కూటమి ప్రభుత్వానికి కొలికపూడికి సంబంధించిన ఎలక్షన్ ఆ సీటు ఇంపార్టెంటే కాబట్టి మొత్తానికైతే సస్పెండ్ చేయకపోవచ్చు, కానీ చిన్నపాటి వార్నింగ్ అయితే ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు తిరువూరుకి సంబంధించిన సీటు 5 కోట్లకి అమ్మేశాడు కేసినేని చిన్ని అని చెప్పేసి సదరు ఎంపీపై కొలికపూడి ఆరోపణలు చేశాడు. సో మొత్తం మీద రిపోర్ట్ అయితే ఇటు సీఎం చంద్రబాబుకి అందింది. ఆయన ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నాడు దానిపై ఉత్కంఠం అయితే నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, వీళ్ళిద్దరి మధ్యలో ఏదైతే ఒక పరస్పరం ఆర్గ్యుమెంట్స్ జరిగాయో ఒకరిపై ఒకరు, దానికి తెరపడింది అనుకోవచ్చా? రిపోర్ట్లో కొలికపూడిదే తప్పని తేలిందా? బేసిక్ గా పలకపూడి తిరువూరు ఎమ్మెల్యే పలకపూడి శ్రీనివాస్ కావచ్చు, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని మధ్య జరుగుతున్న ఏదైతే వార్ ఉందో ఈ వార్ నేపథ్యంలోనే పలకపూడి శ్రీనివాస్ కొన్ని సీరియస్ అలిగేషన్ ఎంపీ మీద చేశారు. 5 కోట్ల రూపాయలు డబ్బులు నేను ఇచ్చాను, అది ఏ రూపంలో ఎవరెవరి ద్వారా ఎప్పుడెప్పుడు ఎంత మొత్తం కూడా ఇచ్చిన డీటెయిల్స్ అందించి కూడా ఆయన బహిరంగపరిచిన దాని నేపథ్యంలో ఎంపీ కూడా ఘాటుగానే విమర్శించారు. నేను కోవట్లకి పని చేయను, కోవట్లు నాకు అలవాటు లేదు, కోవట్లు పని పార్టీలో ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకరితో, సాయంత్రం ఒకరు, రాత్రితో ఒకరితో గడిపే వ్యక్తులతో నేను పదవులు ఇవ్వను, నేను పార్టీ కోసం కమిషన్గా పనిచేస్తానని ఇదే ఈ ఇష్యూ చాలా సీరియస్ గా మాట్లాడిన తర్వాత వెంటనే పలకపూడి శ్రీనివాస్ ఒక ఛానల్లో పూర్తిగా ఎంపీ చేస్తున్న దోపిడీ అరెస్టాలు అంటూ ఆయన చేస్తున్న చాలా వ్యవహారాలని బయటపెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఇంత దోపిడీ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ లో ₹1 కోట్ల డబ్బులు ఎగ్గొట్టి తిరగడం కావచ్చు, లేకపోతే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క బ్యాచ్ ని పెట్టి గంజాయి నిర్వహించడం కావచ్చు, ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ఎంపీ చేస్తున్నారంటూ చాలా సీరియస్ అలిగేషన్ ని పలకపూడి చేశారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది పార్టీ కూడా, టీడీపీ పార్టీ కూడా ఉలిక్కిపడిన పరిస్థితి. ఏం జరుగుతుంది అప్పుడు పార్టీలో, ఎవరికి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే యాంగిల్లో కొంత ఇద్దరి మధ్య ఇష్యూ అయితే జరిగింది. దాంతో క్రమశిక్షణ చర్యకు చంద్రబాబు ఆదేశించారు. క్రమశిక్షణ చర్యకు చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో ఇద్దరు విడివిడిగా హాజరైన పరిస్థితి. అయితే ఈ రోజు నివేదికను క్రియేట్ చేశారు. నివేదికను చంద్రబాబుకి ఇచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు కూడా నివేదన ఇచ్చారు. ఈరోజు పార్టీ ఆఫీస్ లో ముఖ్యమంత్రి వచ్చారు కాబట్టి ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే దీంట్లో ఏముంది అనేది ఇప్పుడు పెద్ద చర్చ. అయితే నిజంగానే పార్టీకి కొలకపోడిని కావచ్చు, లేకపోతే ఇంటి మీద చర్యలు తీసుకునే ఆస్కారం ఉందా అని ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. నిజంగానే ఒకవేళ ఫస్ట్ కొలకపోడి విషయంకి వస్తే, కొలకపోడిని చర్చని కానీ చేస్తే కొలకపూడి వ్యవహారంలో కొంత యాక్షన్ కానీ తీసుకునే పరిస్థితి కానీ వస్తే మరో త్రిపుల్ కొలకపూడి అవుతాడా అనేది పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవేళ పార్టీ నుంచి సస్పెండ్ చేసే పరిస్థితి కానీ జరిగితే శ్రీనివాస్ మామూలుగా ఉంటాడా, మామూలుగా వదిలివేసే పరిస్థితి ఉంటుందా? ఆయన పార్టీలో రోజుకో రచ్చబండ పెట్టి త్రిపుల్ గతంలో వైసీపీలు ఏ విధంగా చేశారు అదేవిధంగా శ్రీనివాస్ కూడా చేసే పరిస్థితి ఉంటుంది అనేది కొంత సీనియర్లు కూడా మనతో మాట్లాడుతున్న పరిస్థితి. చాలా మంది సీనియర్లు కూడా అటువంటి భయాన్ని కూడా వ్యక్తం చేశారు. చేసిన అటువంటి పనులు చేసే అవకాశం ఉంది శ్రీనివాస్. సో అటువంటి పరిస్థితుల్లో మరోవైపు పార్టీని ప్రతిరోజు నిగదీసే ప్రయత్నం శ్రీనివాస్ చేస్తే పార్టీ పరిస్థితి ఏంటి అనేది
కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకోసం అదొక చర్చ. లేదు నిజంగానే ఎంపీ తప్పు చేశారు అని అనుకుంటే కేశినేని నాని లాంటి వ్యక్తిని కాదని కేశినేని చిన్నికి పార్టీ ఇస్తే దాదాపుగా ఎంపీ అత్యధిక మెజార్టీతో ఆయన గెలుపొందారు. గెలుపొందిన తర్వాత జరుగుతున్న వ్యవహారాలు ఎక్కడికక్కడ కొంత నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిస్థితులు, నియోజకవర్గాల్లో జరుగుతున్న కాంట్రవర్సీలు, కొంత డేటా ముఖ్యమంత్రి కూడా సేకరిస్తున్న పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు మారితే ఒక వ్యక్తి కోసం విజయవాడ ఎంపీ మొత్తాన్ని కూడా ఇబ్బంది గురి చేసే ప్రయత్నం జరగచ్చు. సో అటువంటి నేపథ్యం కూడా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఇద్దరిని కొంత బెదిరించినట్టుగా కొంత సైలెంట్ చేస్తే సమయం వచ్చినప్పుడు ఎవరిని పార్టీలో దెబ్బతీయాలో అనే ఆలోచన చేద్దాం. బయట మనమే ఇతరులకి ఆస్కారం ఇచ్చే పరిస్థితి రాకుండా చూసుకుంటే మంచిది అనేది చంద్రబాబు ఆలోచనలాగా ఉంది. అందుకే బహుశా ఇద్దరికి కొంత వార్నింగ్ లాగానో లేకపోతే ఒక షోకాజ్ నోటీసులో లేకపోతే ఇంకోసారి తప్పిదం జరిగితే ఒప్పుకునేది లేదని చెప్పడమో, తద్వారా పార్టీలో ఉన్న ఇష్యూస్ ని ఎక్కడికక్కడ అనగదొక్కడం, పార్టీలో ఇరువురిని ప్రత్యేకంగా పిలిపించడం, వాళ్ళిద్దరికీ ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడటం వంటి అంశాలు జరిగే అవకాశం ఉంది. తప్పితే క్రమశిక్షణా చర్యలు ఉండవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంత పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వం చేసే పరిస్థితిలో లేదు. ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ చేసుకుంటే చాలా ఇష్యూస్ ని దీన్ని బేస్ చేసుకుని చాలా ఇష్యూస్ ని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి చాలా జిల్లాల్లో ఇటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ విజయవాడ జిల్లా, కృష్ణా జిల్లా నుంచి చూసుకుంటే గుంటూరులో అదే పరిస్థితి ఉంది కొన్ని ప్రాంతాల్లో, అలాగే కృష్ణా అలాగే ఉంది, ప్రకాశం అలాగే ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడికక్కడ దాన్ని ఇప్పుడే అందుకే ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. పార్టీలో ఎక్కువసేపు ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. పార్టీలో ఏం జరుగుతుంది, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మంత్రులు పరిస్థితి ఏంటి అనే వ్యవహారాన్ని ఇప్పటికే చాలా వరకు ఆయన నయానా భయానా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఉపేక్షిస్తే పార్టీకి చాలా పెద్ద డ్యామేజ్ జరగబోతుంది అనే అంశాన్ని చాలా క్లియర్ గా అర్థం చేస్తున్న పరిస్థితుల్లోకి ముఖ్యమంత్రి వచ్చేశారు. సో సీరియస్ గానే కొన్ని నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నది. ఎక్కడ తోక జాడిస్తే అక్కడ ఆ తోక కత్తిరించాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. లేకపోతే చేజారిపోయే పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో కాంట్రవర్సీలు జరిగే పరిస్థితి ఉంది. సో ఎమ్మెల్యేలు ఆడుతున్న తీరు మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, చాలా అసహనం వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద అప్ టు డేట్ రిపోర్ట్ తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందాక మధ్యాహ్నం కూడా 48 మంది ఎమ్మెల్యేలకు ఏకంగా దాదాపుగా 50 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. మీరు అసలు ఎందుకు ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొనటం లేదు, లేకపోతే ఈఎంఆర్ఎఫ్ వాటిల్లో కావచ్చు, లేకపోతే ఇతర కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనలేకపోతున్నారు, తర్వాత ప్రజల నుంచి విజ్ఞాపనలు తీసుకోవడంలో కావచ్చు, దాన్ని హ్యాండిల్ చేయడంలో కానీ ఎందుకు విఫలమవుతున్నారు, ఎందుకు అసలు ఆ ప్రోగ్రామ్స్ లోకి కండక్ట్ కావట్లేదు అని పదే అడుగుతున్నారు. మరోవైపు ఇప్పుడు ఈ ఇష్యూ కృష్ణా జిల్లాలో కొత్త చర్చ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొలకపూడి కేశినేని మధ్య జరుగుతున్న ఇష్యూ కొత్త చర్చ దారి తీస్తుంది. అయితే నాని చాలా క్లియర్ గా ఆ వ్యవహారాన్ని చెప్పారు. కొలకపూడి పొత్తలేని సమాధానం చెప్పారని లీకులు వచ్చారు. అంటే బేసిక్ గా కొత్త నానికి మద్దతు లభించింది పార్టీలో. కాకపోతే అతని శ్రీనుని కొలకపూడి శ్రీనివాసరావుని బయటికి పంపించే ప్రయత్నం జరుగుతుందా అనే ప్రశ్న ఇప్పుడు వస్తుంది. కానీ అంత ధైర్యం పార్టీ ఇప్పుడు తీసుకునే పరిస్థితి ఉండదు అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది కళ్యాణ్. బట్ చూడాలి, అంటే ముఖ్యమంత్రి ఈ వ్యవహారం మీద ఇద్దరిని పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేస్తారని ఒక సమాచారం అయితే పక్కాగా కనబడుతుంది. కొంత సీరియస్ గానే ఇద్దరితో మాట్లాడతారు ఈ వ్యవహారం మీద. రాబోయే రోజుల్లో ఇంకోసారి ఇటువంటి సిచ్యువేషన్ జరగకూడదు అనేది చాలా క్లారిటీగా మాట్లాడే పరిస్థితి అయితే కనపడుతోంది. ఒక్క కృష్ణా జిల్లాలోనే దాదాపుగా 5 నియోజకవర్గాల్లో పరిస్థితి కూడా కొంత తేడా ఉంది అనేది ముఖ్యమంత్రి దృష్టిలోకి వెళ్ళిందనే సమాచారం కూడా వస్తోంది కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు కొలికపూడి అలాగే ఇటు కేశినేని చిన్నికి సంబంధించిన వివాదంపై డిసిప్లినరీ కమిటీ రిపోర్ట్ని ఇచ్చింది సీఎం చంద్రబాబు నాయుడు. దీనిపై మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాడు అన్న దానిపై అయితే ఉత్కంఠం నెలకొంది. వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా, లేకపోతే ఏదైనా సీరియస్గా వాళ్ళని సస్పెండ్ చేయడం కానీ ఎవరినైనా దానిపై ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అని చెప్పేసి పార్టీ వర్గంలో కానీ అలాగే ప్రజల్లో కూడా ఉత్కంఠం అయితే నెలకొంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీరు ఎవరిని సమర్థిస్తున్నారు? కొలికపూడి గతంలో చేసిన కామెంట్స్ కావచ్చు, ఇటు
ఎంపీ కేసినేని చిన్ని చేసిన కామెంట్స్ కావచ్చు, దాంట్లో మీరు ఎవరిని సమర్థిస్తారన్న దానిపై మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.